హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు దిస్ సెషన్. నో యువర్ ఫ్యాకల్టీ అని చెప్పి మనం ప్రతి వీడియోలో కూడా ఫ్యాకల్టీ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ మీకు చెప్తారు. సో అలాగే సిన్స్ ఐ am a founder come faculty here at LTX classes, so this is my profile. You can go through this. This is my MCET rank and CAT percentile. I did my BE from Geetham, MBA Finance from one of the top 10 B schools in India. Then I worked in the corporate for 10 years, then 6+ years in UPSC segment. ఇవి నేను టీచ్ చేస్తున్న సబ్జెక్ట్స్, క్లాసెస్ ఎలా ఉంటాయో మీరు అన్నీ యూట్యూబ్లో చూడొచ్చు, యాప్లో కూడా చూడొచ్చు. నా ఇండియన్ ఎకానమీ క్లాసెస్ మీరు సెపరేట్గా పర్చేస్ చేయొచ్చు, ఎథిక్స్ క్లాసెస్ సెపరేట్గా పర్చేస్ చేయొచ్చు, CSAT సెపరేట్గా పర్చేస్ చేయొచ్చు, PSIR ఆప్షనల్ నేను టీచ్ చేస్తున్నాను, దాని క్లాసెస్ కూడా మీకు సెపరేట్గా పర్చేస్ చేయొచ్చు. సో కీప్ దిస్ ఇన్ మైండ్. ఉగాది సెలబ్రేషన్స్లో భాగంగా సెవరల్ ఆఫర్స్ మనం అందిస్తున్నాము. అందులో మొట్టమొదటి ఆఫర్ వచ్చేసి UPSC ఇన్ఫినిటీ ప్రోగ్రామ్ పైన ఆన్లైన్ ప్రోగ్రామ్ ఫీజు మీకు ఇప్పుడు 50,000 రూపాయలకి లైఫ్ టైం వ్యాలిడిటీతో మీకు లభిస్తుంది. అలాగే ఆఫ్లైన్ ప్లస్ ఆన్లైన్ కాంబినేషన్లో మీకు 80,000 రూపీస్కి మీకు లభిస్తుంది. ఈ మంచి అవకాశాన్ని యూజ్ చేసుకొని 15th ఏప్రిల్ లోపు, ఉగాది 9th ఇంకొంచెం టైం కూడా మీకు ఇచ్చాను, 15th ఏప్రిల్ లోపు మీరు ఆఫర్ని యూజ్ చేసుకొని జాయిన్ అయిపోవచ్చు. ఏ డౌట్ ఉన్నా ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయొచ్చు. సో RBI మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్ జరిగింది. కమిటీ మీటింగ్లో కొన్ని డెసిషన్స్ తీసుకున్నారు. డెసిషన్స్ అన్నీ ఒక స్టేట్మెంట్ లాగా రిలీజ్ చేశారు. సో వీ విల్ గో త్రూ ద స్టేట్మెంట్ అండ్ లెట్స్ అనలైజ్ ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాస్ మానిటరీ పాలసీ కమిటీస్ మీటింగ్ మినిట్స్ అంటే మీటింగ్లో ఏం జరిగింది, వాళ్ళు ఏం డిస్కస్ చేశారు అనేది, దాని ఇంపాక్ట్ ఏంటి అనేది మనం అనలైజ్ చేద్దాం. సో బిఫోర్ దట్ లెట్ మీ టేక్ యూ త్రూ సమ్ బేసిక్స్ ఆఫ్ మానిటరీ పాలసీ కమిటీ. వీఆర్ టాకింగ్ అబౌట్ సంథింగ్ కాల్డ్ మానిటరీ పాలసీ కమిటీ. సో ఇది మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేసే కమిటీ. ఇది దీంట్లో 6 మెంబర్స్ మనకి ఉంటారు. 6 మెంబర్స్ ఉంటారు. మానిటరీ పాలసీ కమిటీ యొక్క ప్రధాన కర్తవ్యం ఏంటి అని అడిగితే మీరు చెప్పాల్సింది ఏంటి అంటే ప్రైస్ స్టెబిలిటీ అనేది దాని ప్రాథమిక కర్తవ్యం. వైల్ కీపింగ్ ఇన్ మైండ్ ది ఆబ్జెక్టివ్ ఆఫ్ గ్రోత్ ఆబ్జెక్టివ్ కూడా మైండ్లో పెట్టుకోవాలి. కాకపోతే మేజర్ ఇంపార్టెంట్ ఫోకస్ ఈజ్ ఆన్ ప్రైస్ స్టెబిలిటీ. మీకు ఎగ్జామ్లో కన్ఫ్యూజ్ చేయడానికి ఇలా ఇవ్వచ్చు. సో మానిటరీ పాలసీ కమిటీ యొక్క మోస్ట్ ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్ ఏంటి, లేదా మానిటరీ పాలసీ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి అంటే ప్రైస్ స్టెబిలిటీ, గ్రోత్. 2 ఆప్షన్స్లు ఇచ్చారనుకోండి, యూ హ్యావ్ టు చూస్ ప్రైస్ స్టెబిలిటీ. లేదా ప్రైస్ స్టెబిలిటీ వైల్ కీపింగ్ ఇన్ మైండ్ ది ఆబ్జెక్టివ్ ఆఫ్ గ్రోత్ అన్నారనుకోండి. సో గ్రోత్ ఆబ్జెక్టివ్ని మైండ్లో పెట్టుకొని ప్రైస్ స్టెబిలిటీ అచీవ్ చేయడం అనేది ఉంటే పర్ఫెక్ట్, అది కరెక్ట్ ఆన్సర్. అలా కాకుండా గ్రోత్ అనేది ఆబ్జెక్టివ్ వైల్ కీపింగ్ ఇన్ మైండ్ ప్రైస్ స్టెబిలిటీ అంటే కాదు. సో మేజర్ ఫోకస్ ఈజ్ ఆన్ ప్రైస్ స్టెబిలిటీ. అట్ ద సేమ్ టైం ప్రైస్ స్టెబిలిటీ ఎన్ష్యూర్ చేయాలంటే ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయాలి. ఈ ప్రాసెస్లో గ్రోత్ అనేది ఇంపాక్ట్ అవ్వకుండా కూడా చూసుకోవాలి. కానీ మేజర్ ఫోకస్ ఈజ్ ఆన్ ఎన్ష్యూరింగ్ ప్రైస్ స్టెబిలిటీ ఆర్ కీపింగ్ ఇన్ఫ్లేషన్ అండర్ చెక్. అంటే ఎంత ఉండాలి ఇన్ఫ్లేషన్లో? ప్రైస్ స్టెబిలిటీ అవ్వాలంటే మనకి ఇన్ఫ్లేషన్ అనేది కంట్రోల్లో ఉండాలి. ఎంత ఉండాలి? 4+or-2% రేంజ్లో ఉండాలి. ఇన్ఫ్లేషన్ 4+or-2% రేంజ్లో ఉంటేనే మనం అనుకున్న గోల్ అనేది సాధించగలుగుతాము. సో దీనికోసం మానిటరీ పాలసీ కమిటీ ఎవ్రీ ఇయర్ మంత్లీ అంటే ప్రతి 2 నెలలకు ఒకసారి మీటింగ్ జరుగుతూ ఉంటుంది. మీటింగ్ జరిగి దే టేక్ సర్టెన్ డెసిషన్స్. ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయడం కోసం కొన్ని డెసిషన్స్ అనేవి తీసుకుంటారు. అలాగే రీసెంట్గా ఏప్రిల్లో జరిగిన మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్లో కూడా దే హ్యావ్ టేకెన్ సమ్ డెసిషన్స్. ఇది యాక్చువల్గా RBI వెబ్సైట్లోంచి మనం తీసుకున్న డాక్యుమెంట్. ఇది మీరు ఒకసారి గమనించవచ్చు. ఇక్కడ ఏం రాశారు చూడండి. ఆన్ ది బేసిస్ ఆఫ్ అన్ అసెస్మెంట్ of the current and evolving macroeconomic situation, the monetary policy committee has decided to మొట్టమొదటి డెసిషన్ చూడండి, to keep the policy repo rate under the liquidity adjustment facility unchanged at 6.5%. సో ఫస్ట్ డెసిషన్ ఏం తీసుకున్నారు? రెపో అనేది 6.5% దగ్గర మెయింటైన్, అంటే ఇంతకుముందు కూడా 6.5 ఉంది, ఇప్పుడు 6.5. దాన్ని పెంచట్లేదు, తగ్గించట్లేదు. రెపో రేట్ అంటే అర్థం ఏంటి? మన షెడ్యూల్డ్ బ్యాంక్స్కి ఎప్పుడైనా సరే సడన్గా మనీ అవసరం అయితే వాళ్ళ దగ్గరున్న గవర్నమెంట్ సెక్యూరిటీస్ని కొలేటరల్గా సబ్మిట్ చేసి RBI దగ్గర వాళ్ళు డబ్బులు తీసుకోవచ్చు విత్ అన్ అగ్రిమెంట్ టు రీపర్చేజ్ ద సేమ్ గవర్నమెంట్ సెక్యూరిటీస్. అంటే ఏ డాక్యుమెంట్స్ అయితే మీరు RBIకి ఇచ్చి డబ్బులు తీసుకుంటున్నారో
మళ్ళీ నేనే ఆ డాక్యుమెంట్స్ని లేదా గవర్నమెంట్ సెక్యూరిటీస్ని మళ్ళీ డబ్బులు ఇచ్చి కొనుక్కుంటాను అని చేసుకునే అగ్రిమెంట్ని మనం రెపో లేదా రీపర్చేజ్ అగ్రిమెంట్ అని చెప్పి అంటాం. అలాంటి ట్రాన్సాక్షన్లో ఆర్బీఐకి ఈ బ్యాంకులు పే చేసే ఇంట్రెస్ట్ రేటే రెపో రేట్. 6.5% అంటే యాన్యువల్ 6 అంటే సంవత్సరానికి 6.5% వడ్డీ ఆర్బీఐ దగ్గర ఈ బ్యాంకులు తీసుకున్నప్పుడు ఆర్బీఐకి పే చేస్తాయన్నమాట. సో ఈ రెపో రేట్ అనేది 6.5% దగ్గరే మెయింటైన్ చేస్తున్నారు, పెంచట్లేదు, తగ్గించట్లేదు. రెపో రేట్కి ఇన్ఫ్లేషన్కి సంబంధం ఏంటి అనే ప్రశ్న మీకు ఉత్పన్నం అవ్వచ్చు. గమనించండి, ఎప్పుడైనా సరే ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయాలి అనుకుంటే రెపో రేట్ని జనరల్గా పెంచుతారు. ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయాలి అనుకుంటే రెపో రేట్ని పెంచుతారు. రెపో రేట్ని పెంచడానికి ఇన్ఫ్లేషన్ కంట్రోల్కి సంబంధం ఏంటని మీరు అడగవచ్చు. ఇప్పుడు చూడండి, ఇది రెపో రేట్ అనుకోండి, రెపో రేట్ పెరిగింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, మనకి ఓవరాల్గా సిస్టంలో వడ్డీ రేట్లు కూడా పెరుగుతాయి. ఎప్పుడైతే వడ్డీ రేట్లు అనేవి పెరుగుతాయో దానివల్ల లోన్స్ ఏవైతే ఉంటాయో దే బికమ్ అన్అట్రాక్టివ్, అంతే కదా. వడ్డీలు పెరిగేటప్పుడు లోన్స్ తీసుకునే వాళ్ళు తగ్గిపోతారు. అట్ ద సేమ్ టైం దిస్ ఆల్సో లీడ్స్ టు డిపాజిట్స్ బీయింగ్ అట్రాక్టివ్. వడ్డీలు పెరిగాయి కాబట్టి బ్యాంకులో డిపాజిట్ చేయడానికి ప్రజలు ఇంట్రెస్ట్ చూపుతారు. సో డిపాజిట్స్ అట్రాక్టివ్ అవ్వడం వల్ల, లోన్స్ అన్అట్రాక్టివ్ అవ్వడం వల్ల ఏమవుతుంది, మనకి జనాలు లోన్స్ తీసుకోవడం తగ్గుతుంది, కానీ డబ్బులు ఉన్న వాళ్ళు బ్యాంకుల్లో పెట్టడం అనేది పెరుగుతుంది. సో ప్రజల చేతుల్లో డబ్బులు ఏమవుతాయి, మనకి తగ్గుతాయి. విచ్ మీన్స్ మనీ సప్లై, ప్రజల చేతుల్లో మనీ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ పీపుల్ ఆర్ మనీ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ పీపుల్, ప్రజల చేతుల్లో ఉన్న మనీ ఏదైతే ఉంటుందో అదేమవుతుందమ్మా, తగ్గుతుంది. అది ఎప్పుడైతే మనీ సప్లై తగ్గుతుందో ఇట్ లీడ్స్ టు రిడక్షన్ ఇన్ డిమాండ్. ప్రజల చేతిలో డబ్బులు ఉంటేనే కదా వస్తువులు సేవలు కొనుగోలు చేయాలనుకుంటారు. సో డబ్బులే లేనప్పుడు డిమాండ్ అనేది తగ్గుతుంది. ఈ డిమాండ్ తగ్గినప్పుడు ఆటోమేటిక్గా దట్ లీడ్స్ టు రిడక్షన్ ఇన్ ప్రైసెస్ తగ్గి ఇన్ఫ్లేషన్ అనేది కంట్రోల్ అవుతుంది, ఇన్ఫ్లేషన్ కూడా తగ్గుతుంది. ఇది లాజిక్. అందుకే ఇన్ఫ్లేషన్ని బాగా కంట్రోల్ చేసేయాలి అనుకున్నప్పుడు రెపో రేట్ని పెంచుతారు. ప్రజెంట్ రెపో రేట్ని దే కెప్ట్ ఇట్ అన్చేంజ్డ్ అంటే అర్థం ఏంటంటే ఇన్ఫ్లేషన్ పర్లేదు, కంట్రోలబుల్ కండిషన్లోనే ఉంది. సో రెపో రేట్ మనం పెంచాల్సిన అవసరం లేదు అని నిర్ణయించుకున్నట్టు. కాకపోతే రెపో రేట్ తగ్గిస్తారని ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఇక్కడ వడ్డీ రేట్లు ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయడం కోసం రెపో పెంచుకుంటూ వెళ్ళిపోయారు. దానివల్ల సిస్టంలో వడ్డీ రేట్లు పెరిగిపోతూ వచ్చాయి. ఇప్పుడు దాన్ని తగ్గించే సమయం వచ్చింది, రెపో రేట్ తగ్గిస్తారేమో అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. బట్ అన్ఫార్చునేట్లీ అది ఇంకా జరగలేదు. చూద్దాం. నెక్స్ట్ ఇక్కడ ఏం చెప్పారు, రెండో డెసిషన్, కాన్సిక్వెంట్లీ ది స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ రేట్ remains unchanged at 6.25% and the marginal standing facility rate and the bank rate at 6.75%. సో ఇది కూడా మీరు ఒకసారి గమనించండి. ఎప్పుడైనా సరే మీరు రిజర్వ్ బ్యాంక్ గురించి మాట్లాడుకునేటప్పుడు వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ లిక్విడిటీ అడ్జస్ట్మెంట్ ఫెసిలిటీ. మీకు ఎక్కడ కూడా కనిపించింది చూసారా, అండర్ ద లిక్విడిటీ అడ్జస్ట్మెంట్ ఫెసిలిటీ అని. లిక్విడిటీ అంటే అర్థం ఏంటమ్మా, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ లిక్విడిటీ? లిక్విడిటీ అంటే అవైలబిలిటీ ఆఫ్ క్యాష్. అడ్జస్ట్మెంట్ అంటే కొందరికి క్యాష్ అడ్జస్ట్ కానప్పుడు ఈ ఫెసిలిటీని యూజ్ చేసుకోవచ్చు. అంటే బ్యాంకులకి రకరకాల నీడ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ క్యాష్ రిజర్వ్ రేషియో అంటే బ్యాంక్స్ హ్యావ్ టు మెయింటైన్ సర్టెన్ అమౌంట్ ఆఫ్ సర్టెన్ పర్సంటేజ్ ఆఫ్ దేర్ డిపాజిట్స్ విత్ ఆర్బీఐ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్యాష్. అది ఒక రిక్వైర్మెంట్. వాళ్ళ దగ్గర ఉన్న డిపాజిట్స్లో కొంత పర్సంటేజ్ బ్యాంకుల దగ్గర వాళ్ళు మెయింటైన్ చేయాలి, ఆర్బీఐ దగ్గర మెయింటైన్ చేయాలి క్యాష్ రూపంలో. అదొక రిక్వైర్మెంట్. అలాగే స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియోని ఇంకొక రిక్వైర్మెంట్ ఉంది. సో దే హ్యావ్ సెవరల్ రిజర్వ్ రిక్వైర్మెంట్స్. ఈ రిక్వైర్మెంట్స్ని ఫుల్ఫిల్ చేయడం కోసం వాళ్ళకి డబ్బులు కొన్నిసార్లు షార్టేజ్ రావచ్చు. అలాంటప్పుడు దే కెన్ నాక్ ద డోర్ ఆఫ్ ఆర్బీఐ యూజింగ్ లిక్విడిటీ అడ్జస్ట్మెంట్ ఫెసిలిటీ. సో దీంట్లో మనం ఇందాక మాట్లాడుకున్న మొట్టమొదటిది రెపో రేట్ అని మనం మాట్లాడుకున్నాం. అయితే రెపో రేట్తో పాటు ఇక్కడ ఇంకొక రేట్ గురించి కూడా మాట్లాడారు. అదేంటి, స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ రేట్. స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ రేట్ ఇది ఇప్పుడు ఎంత అని చెప్పాము, ఇది 6.5% ఉంది అన్నాం. కాన్సిక్వెంట్లీ స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ రేట్ కూడా 6.25 దగ్గరే ఉండిపోయిందని చెప్పారు. మరి స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ రేట్ అంటే అర్థం ఏంటి మాట్లాడదాం. ఎడిషనల్గా దే ఆల్సో స్పోక్ అబౌట్ సంథింగ్ కాల్డ్ మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ రేట్. మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ రేట్ అంటే అర్థం ఏంటి, అట్ ద సేమ్ టైమ్ దే ఆర్ ఆల్సో టాకింగ్ అబౌట్ సంథింగ్ కాల్డ్ బ్యాంక్ రేట్. మరి బ్యాంక్ రేట్ అంటే మీనింగ్ ఏంటి, ఈ రెండు ఏమో 6.75% దగ్గర ఉన్నాయి. ఈ డిఫరెన్సెస్ అనేవి మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్క రేట్కి డిఫరెన్స్ మనకి తెలిస్తేనే క్లారిటీ ఉంటుంది, లేకపోతే లేదు. నేను ఓవరాల్గా చెప్తాను, జాగ్రత్తగా వినండి. రెపో రేట్ గురించి మనం మాట్లాడినప్పుడు ఏం చెప్పాం, వెన్ ఎవర్ బ్యాంక్స్ నీడ్ మనీ,
నార్మల్ షెడ్యూల్డ్ బ్యాంక్స్కి వాళ్ళకి డబ్బులు కావాల్సినప్పుడు వాళ్ళు ఆర్బీఐ దగ్గరికి వెళ్ళి ఆర్బీఐ దగ్గర వాళ్ళు ఫండ్స్ తీసుకోవచ్చు. అలా ఫండ్స్ తీసుకోవడానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఏంటా ప్రొసీజర్? బ్యాంక్స్ ఏమో ఫస్ట్ వాళ్ళ దగ్గర ఉన్న గవర్నమెంట్ సెక్యూరిటీస్ని ఆర్బీఐకి ఇవ్వాలి, దానికి తగ్గట్టుగా డబ్బులు తీసుకోవాలి, మళ్ళీ అదే బ్యాంక్స్ తీసుకునే డబ్బులకి వడ్డీ కలిపి ఆర్బీఐకి పే చేసి వాళ్ళ డాక్యుమెంట్స్ వాళ్ళు తెచ్చేసుకోవాలి. దీన్ని రీపర్చేజ్ అంటాం. సో యూ సెల్ యువర్ డాక్యుమెంట్స్ ఆర్ యువర్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ టు ఆర్బీఐ విత్ అన్ అగ్రిమెంట్ టు రీపర్చేజ్ దెమ్. మళ్ళీ తిరిగి పర్చేజ్ చేసే అగ్రిమెంట్తో పాటు నువ్వు వెళ్తావు. దట్ ఈస్ కాల్డ్ మన రీపర్చేజ్ అగ్రిమెంట్ కదా. ఇది బ్యాంక్స్ ఆర్బీఐ స్టోరీ. అలాగే స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ రేట్లో రివర్స్ అనమాట. వెన్ బ్యాంక్స్ హ్యావ్ ఎక్సెస్ క్యాష్, బ్యాంకుల దగ్గర ఎక్సెస్ క్యాష్ ఉందనుకోండి, దే కెన్ కీప్ ద మనీ విత్ ఆర్బీఐ. ఆర్బీఐ దగ్గర బ్యాంకులు పెట్టి ఆర్బీఐ దగ్గర వడ్డీ తీసుకోవచ్చు. ఆ వడ్డీయే స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ రేట్. మీరు అడగొచ్చు, సార్ రివర్స్ రెపో రేట్ కదా, మీరు స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ రేట్ అని అంటారేంటి అని అడగొచ్చు. రివర్స్ రెపోకి స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ రేట్కి కూడా డిఫరెన్స్ ఉంది. రివర్స్ రెపోలో ఏం జరుగుతుందంటే, ఈవెన్ ఇఫ్ యూ వాంట్ టు గివ్ మనీ టు ఆర్బీఐ, నీ దగ్గర ఎక్స్ట్రా డబ్బులు ఉండి నువ్వు ఆర్బీఐకి ఇవ్వాలనుకున్నా, స్టిల్ ఆర్బీఐ వాడు కూడా నీకు కొల్లాటరల్ సబ్మిట్ చేయాలి. అంటే ఆర్బీఐ వాడు కూడా వాళ్ళ దగ్గర ఉన్న గవర్నమెంట్ సెక్యూరిటీస్ షెడ్యూల్డ్ బ్యాంక్స్కి ఇవ్వాల్సిన పరిస్థితి ఉండేది ఒకప్పుడు. కానీ ఆర్బీఐని మనం నమ్మొచ్చు కదా. ఒక బ్యాంకు ఆర్బీఐ దగ్గర డబ్బు తీసుకొని ఎగ్గొట్టొచ్చు, కానీ ఆర్బీఐ బ్యాంకుల దగ్గర డబ్బులు తీసుకొని ఎగ్గొడుతుందా? ఎగ్గొట్టదు. బికాజ్ ఆర్బీఐ ఇస్ డైరెక్ట్లీ బ్యాక్డ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో కాబట్టి ఆర్బీఐ నుంచి మనకు అవసరం ఏముంది, ఆర్బీఐ వాళ్ళకు కూడా కొలెటరల్ రిక్వైర్మెంట్ ఉండాల్సిన అవసరం లేదు కదా అని భావించి దెన్ దే కేమ్ అవుట్ విత్ దిస్ న్యూ కాన్సెప్ట్ కాల్డ్ స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ రేట్. సో రివర్స్ రెపోకి స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ రేట్కి డిఫరెన్స్ ఏంటి అంటే, రివర్స్ రెపోలో ఉన్నప్పుడు రివర్స్ రెపో ప్రకారం బ్యాంకులు వాళ్ళ దగ్గర ఉన్న క్యాష్ ఆర్బీఐలో పెట్టాలి అనుకుంటే ఆర్బీఐ దగ్గర వాళ్ళు కొల్లాటరల్ తీసుకోవాలి. అంటే ఆర్బీఐ కూడా వాళ్ళకి గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఇవ్వాలి. కానీ స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ రేట్ ప్రకారం బ్యాంకులు వాళ్ళ దగ్గర ఉన్న ఎక్సెస్ క్యాష్ ఆర్బీఐ దగ్గర పెట్టినప్పుడు ఈ కొల్లాటరల్ రిక్వైర్మెంట్ అనేది లేదు. అందుకే ఇప్పుడు రివర్స్ రెపో అనేది ప్రాచుర్యంలో లేదు, వాడుకలో లేదు. స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ రేటే ఉంటుంది. అయితే స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ రేట్ ఎంత ఉంటుందంటే, జనరల్గా ఆ రెపో రేట్ ఎంతైతే ఉంటుందో దానికంటే 25 బేసిస్ పాయింట్స్ లెస్. కామన్గా దీనికి ఏమి హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ లేదు, బట్ ఇన్ జనరల్ ఇట్ ఈస్ మెయింటైన్డ్ 25 బేసిస్ పాయింట్స్ లెస్ దాన్ రెపో రేట్. రెపో రేట్ కంటే 25 బేసిస్ పాయింట్స్ తక్కువ మెయింటైన్ చేస్తారు. ఐ హోప్ ఇట్స్ క్లియర్. వెన్ బ్యాంక్స్ నీడ్ మనీ they use repo rate, go to RBI, they take money. When banks have excess money, they use standing deposit facility rate. ఇది గుర్తుపెట్టుకోండి. మరి ఈ రెండు ఉన్నప్పుడు మళ్ళీ ఎంఎస్ఎఫ్ ఎందుకు సార్ అని మీరు అడగచ్చు. ఎంఎస్ఎఫ్ ఎందుకు వస్తుంది అంటే, రెపో రేట్ ప్రకారం వడ్డీ తీసుకోవడానికి లిమిటేషన్ ఉంది. ఎంత డబ్బులు కావాలంటే అంత డబ్బులు బ్యాంక్ వాళ్ళకి ఆర్బీఐ ఇవ్వదు. దానికి కొంత లిమిట్ ఉంటుంది, ఆ లిమిట్ ప్రకారమే ఇస్తుంది. లిమిట్ దేని మీద బేస్ అవుతుందంటే వాళ్ళ డిపాజిట్స్ మీద. వాళ్ళ దగ్గర ఉన్న డిపాజిట్స్లో కొంత పర్సంటేజ్ వరకు మాత్రమే రెపో రేట్ ప్రకారం అప్పు తీసుకోవడానికి బ్యాంక్స్కి ఎలిజిబిలిటీ ఉంటుందన్నమాట. అది గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? సో మరి ఒకవేళ ఆ లిమిట్ దాటిపోయి అప్పటికి కూడా బ్యాంకులకి డబ్బులు అవసరం అయ్యి అనుకోండి, దెన్ దే కెన్ యూజ్ ఎంఎస్ఎఫ్, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ రేట్ వాడుకోవచ్చు. మరి మీరు లిమిట్ క్రాస్ చేసేసి నా దగ్గరికి వస్తున్నారు కాబట్టి ఆర్బీఐ ఏమంటుందంటే 6.5% నేను ఇవ్వను, యూ హ్యావ్ టు పే మీ మోర్ అంటుంది. సో ఇంకొక 25 బేసిస్ పాయింట్స్ మీరు ఎక్కువ పే చేయాలి. అందుకే 6.75% పే చేయాలి. 6.5, 6.75 అనేది ఫిక్స్డ్ నెంబర్స్ కాదు, ప్రస్తుతానికి ఆ నెంబర్స్ ఉన్నాయి. రేపొద్దున మారచ్చు. ఇప్పుడు రేపొద్దున రెపో రేట్ 6.75 ఉందనుకోండి, అప్పుడు ఏంటి, ఎస్డిఎఫ్ 6.5 అవుతుంది, అలాగే ఎంఎస్ఎఫ్ 7% అవుతుంది. ఎంఎస్ఎఫ్ దీనికంటే 25% ఎక్కువ ఉంటుంది, ఇదేమో 25% తక్కువ ఉంటుంది. సో ఈ పర్టికులర్ సెగ్మెంట్ ఏదైతే ఉందో ఎంఎస్ఎఫ్ టు ఎస్డిఎఫ్, దిస్ ఎంటైర్ స్ట్రిప్ ఈస్ కాల్డ్ లిక్విడిటీ అడ్జస్ట్మెంట్ ఫెసిలిటీ కారిడార్. దీన్ని లిక్విడిటీ అడ్జస్ట్మెంట్ ఫెసిలిటీ కారిడార్ అని చెప్పి అంటాం. ఈ కారిడార్లో స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ రేట్ని మనం ఏమంటామంటే ఫ్లోర్ అంటాము. ఈ ఎంఎస్ఎఫ్ని ఏమంటాం, వీ కాల్ ఇట్ సీలింగ్. సీలింగ్ అంటే ఈ లిక్విడిటీ అడ్జస్ట్మెంట్ ఫెసిలిటీని నాక్ చేసినప్పుడు వాళ్ళు పే చేయాల్సి వచ్చే మ్యాక్సిమం ఇంట్రెస్ట్ రేట్ ఎంఎస్ఎఫ్, అంతకంటే ఎక్కువ పే చేయాల్సిన పరిస్థితి రాదు. మినిమమ్ లీస్ట్ స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ, అంతకంటే తక్కువ వడ్డీకి కూడా ఏం దొరకదు. ఎంతకంటే ఎక్కువ వడ్డీ పే చేయాల్సిన, ఎంఎస్ఎఫ్ కంటే ఎక్కువ వడ్డీ పే చేయాల్సిన అవసరం ఉండదు. అందుకని దాన్ని సీలింగ్ అన్నాం. సీలింగ్ పైన ఉంటుంది కదా, ఫ్లోర్ కింద ఉంటుంది. సో ఇది లోవర్ లిమిట్, అది అప్పర్ లిమిట్ అని మీరు తీసుకోవచ్చు. దిస్ ఎంటైర్ థింగ్ ఈజ్ కాల్డ్ లిక్విడిటీ అడ్జస్ట్మెంట్ ఫెసిలిటీ కారిడార్. ఇన్ రెగ్యులర్ క్లాసెస్లో మనం ఇంకా డెప్త్లో మాట్లాడుకుంటాం.
ఇంకా మనం కాల్ మనీ, నోటీస్ మనీ ఇలాంటి విషయాలు కూడా మనం క్లాస్లో డిస్కస్ చేస్తాం. బట్ ఇక్కడ మనకు రివ్యూ వరకు దిస్ ఈజ్ వాట్ యూ నీడ్ టు అండర్స్టాండ్. బేసిస్ పాయింట్స్, 100 బేసిస్ పాయింట్స్ ఈజ్ ఈక్వల్ టు 1% అనమాట. సో 25 బేసిస్ పాయింట్స్ అంటే మనకి 25.25% అని మనకి అర్థం చేసుకోవాలి. 0.25%. దిస్ ఈజ్ వాట్ యూ నీడ్ టు రిమెంబర్. ఐ హోప్ యూ హవ్ గాట్ ఇట్. సో ప్రస్తుతం ఆర్బీఐ తీసుకున్న నిర్ణయాలు ఏంటమ్మా, రెపో రేట్ని 6.5% దగ్గరే మెయింటైన్ చేస్తుంది, అండ్ మనకి స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ రేటు 6.25 దగ్గర మెయింటైన్ చేస్తుంది. ఎంఎస్ఎఫ్ రేట్ వచ్చేసి 6.75 ఉంది. ఎంఎస్ఎఫ్ ఏం చెప్పాను, రెపో రేట్ ప్రకారం తీసుకున్న డబ్బులు సరిపోకపోతే ఇంకా ఎక్స్ట్రా డబ్బులు కూడా మీరు ఆర్బీఐ దగ్గర తీసుకోవచ్చు, కానీ అప్పుడు యూ హ్యావ్ టు పే ఎక్స్ట్రా పీనల్ ఇంట్రెస్ట్ రేట్ 0.25% ఎక్స్ట్రా ఇంట్రెస్ట్ పే చేయాలి. సార్ మరి బ్యాంక్ రేట్ సంగతి ఏంటి సార్? బ్యాంక్ రేట్ కూడా ఎంఎస్ఎఫ్ లాంటిదే. ఎంఎస్ఎఫ్ ఎంత ఉంటుందో బ్యాంక్ రేట్ కూడా అంతే ఉంటుంది. అయితే ఎంఎస్ఎఫ్ ఫెసిలిటీని వాడుకోవాలి అంటే యూ నీడ్ టు హ్యావ్ గవర్నమెంట్ సెక్యూరిటీస్. గవర్నమెంట్ సెక్యూరిటీస్ని ఇచ్చే వాడుకోగలుగుతుంది. రెపో రేట్ని వాడుకోవాలనుకున్నా నీ దగ్గర గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఉండాలి. అర్థమైందా? గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఉంటేనే నువ్వు రెపో రేట్ ఫెసిలిటీస్ని కూడా వాడుకోవచ్చు. అంటే ఇవన్నీ ఏంటంటే ఇలా వెళ్ళగానే ఆర్బీఐ డబ్బులు ఇవ్వదు, నీ దగ్గర షూరిటీ ఇవ్వాలి. గవర్నమెంట్ సెక్యూరిటీస్ని, బాండ్స్ని షూరిటీగా ఇచ్చి కొల్లేటర్లుగా ఇచ్చి మాత్రమే చేయగలుగుతాయి, లేకపోతే చేయలేవు. అదే బ్యాంక్ రేట్ ఫెసిలిటీకి వచ్చేసరికి ఏమవుతుందంటే దే కెన్ యూజ్. ఇక్కడ వచ్చేసరికి మనకి కమర్షియల్ పేపర్స్ కావచ్చు, లేదా బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్, లేదా కమర్షియల్ బిల్స్ అంటాం. బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఆర్ కమర్షియల్ బిల్స్, ఇవి మనకి ప్రైవేట్ సంస్థలు ఇష్యూ చేసేవి. ఎంఎస్ఎఫ్కి రెపో రేటు ఇవన్నీ కూడా గవర్నమెంట్ సెక్యూరిటీస్ బేసిస్ మీద జరిగే ట్రాన్సాక్షన్స్. కానీ బ్యాంక్ రేట్ అనేది ఏంటంటే మనకి ఈ బ్యాంక్ రేట్ ప్రకారం లోన్ తీసుకోవాలనుకుంటే బ్యాంక్స్ దే కెన్ గివ్ కమర్షియల్ పేపర్స్ కావచ్చు, లేకపోతే బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ లేదా కమర్షియల్ బిల్స్ కావచ్చు, వాటిని కొల్లేటర్లుగా ఇచ్చి వాళ్ళు తీసుకోవచ్చు, లేదా వాటిని ఇచ్చి రీడిస్కౌంట్ చేయించుకోవచ్చు. సో ఇదంతా మీకు కమర్షియల్ పేపరు, బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఇదంతా మనం ఫినాన్షియల్ మార్కెట్స్ చాప్టర్లో డీటెయిల్డ్గా మనం క్లాస్లో మాట్లాడుకుంటాం. ఇక్కడ మీరు పైన అర్థం చేసుకోవడానికి ఏం చేయాలంటే మీరు ఇక్కడ గవర్నమెంట్ సెక్యూరిటీస్, ఇక్కడేమో కార్పొరేట్వి అంటే ప్రైవేట్వి అని అర్థం చేసుకోండి. బ్యాంక్ రేట్ అనేది ప్రైవేట్ ఇన్స్ట్రుమెంట్స్ని బేస్ చేసుకొని కూడా ఇచ్చేది. ఎంఎస్ఎఫ్, రెపో రేట్ ఇవన్నీ మాత్రం కేవలం గవర్నమెంట్ సెక్యూరిటీస్ని మాత్రం బేస్ చేసుకొని ఇచ్చే వడ్డీ అని మనం తీసుకోవచ్చు. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి 3 చూడండి. ది ఎంపీసీ ఆల్సో డిసైడెడ్ టు రిమైన్ ఫోకస్డ్ ఆన్ విత్డ్రావల్ ఆఫ్ అకామిడేషన్ టు ఎన్ష్యూర్ దట్ ఇన్ఫ్లేషన్ ప్రోగ్రెసివ్లీ అలైన్స్ టు ద టార్గెట్ వైల్ సపోర్టింగ్ గ్రోత్. సో ఇక్కడ ఆర్బీఐ డిఫరెంట్ స్టాన్సెస్ తీసుకుంటుంది. డిఫరెన్స్ స్టాన్స్ అంటే స్టాండ్ లాగా. ఆర్బీఐ తీసుకునే డిఫరెంట్ స్టాండ్స్ ఎలా ఉంటాయంటే, ఒకటి అకామిడేటివ్ స్టాండ్ అంటాం, అకామిడేటివ్ స్టాండ్. రెండోది వచ్చేసి న్యూట్రల్ స్టాండ్, అకామిడేటివ్, న్యూట్రల్. యూజ్ డిఫరెంట్ నేమ్స్. న్యూట్రల్ అంటారు కొన్నిసార్లు, దెన్ దే యూజ్ సంథింగ్ కాల్డ్ హాకిష్ స్టాన్స్ అంటారు, డోవిష్ అంటారు. ఓకేనా? ఇట్లా రకరకాల అన్నమాట. సో ఇన్ జనరల్ మీకు చెప్పాలంటే అకామిడేటివ్ స్టాన్స్ ఎప్పుడు తీసుకుంటారంటే మనకి గ్రోత్ని సపోర్ట్ చేసేటప్పుడు. అంటే ఎకానమిక్ గ్రోత్ అనేది బాగాలేదు, రిసెషనరీ ట్రెండ్ నడుస్తుంది. అలాంటప్పుడు ఎకానమీ యొక్క గ్రోత్ని సపోర్ట్ చేయడం కోసం ఆర్బీఐ ఒకవేళ వడ్డీ రేట్లు తగ్గించుకుంటూ వెళ్తుంది అనుకోండి, అది అకామిడేటివ్ స్టాన్స్. అలా కాకుండా ఇన్ఫ్లేషన్ అనేది ప్రధానమైన ప్రాబ్లం అయిపోతుంది. ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయాలంటే రెపో రేట్ అనేది పెరగాలి, పెంచకపోతే మనకి ఇన్ఫ్లేషన్ కంట్రోల్ అవ్వదు అని భావించినప్పుడు రెపో రేట్లు పెంచుకుంటూ వెళ్తే అలాంటి స్టాన్స్ని హాకిష్ అంటాము. అలా కాకుండా ఇన్ఫ్లేషన్, గ్రోత్ రెండు బ్యాలెన్స్డ్గా ఉన్నాయి. సో అటు ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయాల్సిన అవసరం లేదు, గ్రోత్ని సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు, రెండు బ్యాలెన్స్డ్గా ఉన్నాయి అనేటప్పుడు ఆర్బీఐ తీసుకునే స్టాండ్ న్యూట్రల్ స్టాన్స్ అనమాట. ఇది 3 గుర్తుపెట్టుకోండి. ఇక్కడ అకామిడేటివ్, ఇక్కడ ఏం రాశారు, విత్డ్రావల్ ఆఫ్ అకామిడేషన్. విత్డ్రావల్ ఆఫ్ అకామిడేషన్ అంటే అర్థం ఏంటి? కోవిడ్ టైంలో ఎకానమీని సపోర్ట్ చేయడం కోసం ఆర్బీఐ అకామిడేటివ్ స్టాన్స్ తీసుకుంది. దానికోసం విపరీతంగా వడ్డీ రేట్లు తగ్గించుకుంటూ వచ్చింది. ఆ తర్వాత మనకి ఏమైందంటే ఈ ప్రాసెస్లో ఇన్ఫ్లేషన్ పెరిగిపోతూ వచ్చింది. సో ఇన్ఫ్లేషన్ మళ్ళీ కంట్రోల్ చేయడం కోసం ఆర్బీఐ ఏం చేసింది, ఈ అకామిడేటివ్ పాలసీని విత్డ్రా చేయడం మొదలుపెట్టింది. విత్డ్రావల్, అందుకే విత్డ్రావల్ ఆఫ్ అకామిడేషన్ అంటాం. సో కొంచెం విత్డ్రావల్ ఆఫ్ అకామిడేషన్ అన్నప్పుడు ఏంటంటే నీకు గ్రోత్ మీద ఫోకస్ కంప్లీట్గా తీసేయట్లేదు, ఉంటుంది. ఇంకా హాకిష్ అనే పదం ఎందుకు వాడట్లేదంటే ఓన్లీ నాకు ఇన్ఫ్లేషన్ ఇంపార్టెంట్, గ్రోత్ ఇంపార్టెంట్ కాదు అనుకునే టైంలో మనం హాకిష్ అంటాం. అలా కాకుండా నేను గ్రోత్ని సపోర్ట్ చేస్తూనే ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేస్తాను అనుకునేటప్పుడు విత్డ్రావల్ ఆఫ్ అకామిడేషన్ అనే పదాన్ని మనం వాడతాం. అక్కడ అదే రాశారు, ఫోకస్డ్ ఆన్ విత్డ్రావల్ ఆఫ్ అకామిడేషన్
to ensure that inflation progressively aligns to the target while supporting growth. మన టార్గెట్కి అది అలైన్ అయ్యేలా చేయడం కోసం, అలాగే అట్ ద సేమ్ టైం గ్రోత్ని కూడా సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో ఆర్బీఐ ఈ 3 ఇంపార్టెంట్ డెసిషన్స్ అనేవి తీసుకుంది. ఓకేనా, రైట్. ఇంకా ఏం చెప్తుందంటే ఆర్బీఐ గ్లోబల్ ఎకానమీ గురించి కూడా ఆర్బీఐ మాట్లాడింది. ఆర్బీఐ ఏం చెప్తుంది మనకి, గ్లోబల్ ఎకానమీ బాగుంది, రెసిలియన్స్ ఎగ్జిబిట్ చేస్తుంది. సో ఎకానమీ కింద పడిన తర్వాత మళ్ళీ పైకి లేస్తుంది, తన స్టడీ గ్రోత్ని ఇట్ ఈస్ లైక్లీ టు మెయింటైన్ అని చెప్పి ఇక్కడ మాట్లాడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇన్ఫ్లేషన్ అనేది కంట్రోల్ అవుతుంది అని కూడా చెప్పడం జరుగుతుంది. సో ఇది ఇక్కడ మాట్లాడుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి మన డొమెస్టిక్ ఎకానమీ గురించి మాట్లాడుతున్నప్పుడు ఏం చెప్తుందంటే, సెకండ్ అడ్వాన్స్ ఎస్టిమేట్స్ అనేవి రీసెంట్గా మనకు వచ్చాయి. ఫస్ట్ అడ్వాన్స్ ఎస్టిమేట్స్ జనవరి ఎండింగ్ ఫిబ్రవరి 1st వస్తాయి. సెకండ్ అడ్వాన్స్ ఎస్టిమేట్స్ మార్చ్లో వస్తాయి. అడ్వాన్స్ అని ఎందుకు అంటున్నాము, ఇంకా ఫైనాన్షియల్ ఇయర్ మార్చ్ ఎండింగ్కి క్లోజ్ అవుతుంది, అంటే క్లోజ్ అవ్వడానికి ముందే వచ్చే ఎస్టిమేట్ కాబట్టి దాన్ని అడ్వాన్స్ ఎస్టిమేట్ అంటాం. దాని ప్రకారం రియల్ జీడిపి మనకి 7.6% గ్రో అయ్యింది అని చెప్పేసి చెప్తున్నారు. అండ్ ఎస్పెషల్లీ Q3లో 8.4% రియల్ జీడిపి గ్రో అవడం అనేది జరిగింది. ఎందువల్ల అంటే స్ట్రాంగ్ ఇన్వెస్ట్మెంట్ యాక్టివిటీ అండ్ లోవర్ డ్రాగ్ ఫ్రమ్ నెట్ ఎక్స్టర్నల్ డిమాండ్ తగ్గిపోవడం అనేది అంత ఎక్కువగా లేదు, బట్ స్ట్రాంగ్ ఇన్వెస్ట్మెంట్ యాక్టివిటీ అనేది జరిగింది కాబట్టి మనకి ఎకానమీ జీడిపి అనేది చాలా బాగుంది అని చెప్తున్నారు. అలాగే ఇంకా ఏం చెప్తున్నారంటే, మనకి ఎక్స్పెక్టెడ్ ఈ సంవత్సరం నార్మల్ సౌత్ వెస్ట్ మాన్సూన్ ఉండొచ్చు, దానివల్ల అగ్రికల్చరల్ యాక్టివిటీకి సపోర్ట్ అందిస్తుంది అని చెప్తున్నారు. మ్యానుఫ్యాక్చరింగ్ సెగ్మెంట్ కూడా తన మొమెంటమ్ని మెయింటైన్ చేయొచ్చు, ఎందుకంటే ప్రాఫిటబిలిటీ అనేది బాగుంది, కంపెనీస్ అన్ని మంచి రిజల్ట్స్ ఈ మధ్యన ఇస్తున్నాయి, సో మొమెంటమ్ మెయింటైన్ అవ్వచ్చు అని చెప్తున్నారు. సర్వీసెస్ వచ్చేసరికి ప్రీ పాండమిక్ లెవెల్ కంటే పైకి వెళ్ళే అవకాశం ఉంది, సర్వీసెస్ మెల్లమెల్లగా పికప్ అవుతుంది. పాండమిక్ కంటే ముందు ఉన్న సిచ్యువేషన్ని మించి సర్వీసెస్ గ్రో అయ్యే అవకాశం కనిపిస్తోంది అని కూడా చెప్పడం జరుగుతుంది. ప్రైవేట్ కన్జంప్షన్ కూడా పికప్ అవ్వచ్చు, ఎస్పెషల్లీ రూరల్ యాక్టివిటీ పెరుగుతోంది, అర్బన్ డిమాండ్ అనేది స్టడీగా ఉంది కాబట్టి ప్రైవేట్ కన్జంప్షన్ అంటే అర్థం ఏంటి, మనలాంటి హౌస్ హోల్డ్స్ పెట్టే ఖర్చుని ప్రైవేట్ కన్జంప్షన్ అంటాం, అది పెరిగే అవకాశం అనేది ఉంది. ఎస్పెషల్లీ ఏ రైజ్ ఇన్ డిస్క్రిషనరీ స్పెండింగ్ ఎక్స్పెక్టెడ్ బై అర్బన్ హౌస్ హోల్డ్స్. డిస్క్రిషనరీ స్పెండింగ్ అనేది బాగా పెరగొచ్చు అని కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అది ఆర్బీఐ కన్స్యూమర్ సర్వే ప్రకారం మనకు తెలుస్తుంది. డిస్క్రిషనరీ స్పెండింగ్ అంటే అర్థం ఏంటంటే, మనకి స్పెండింగ్లో కూడా ఎసెన్షియల్ స్పెండింగ్, డిస్క్రిషనరీ స్పెండింగ్. ఎసెన్షియల్ స్పెండింగ్ అంటే మన బేసిక్ నీడ్స్ కోసం పెట్టే ఖర్చు. డిస్క్రిషనరీ స్పెండింగ్ అంటే అవసరమా, అది ఖచ్చితంగా లేకపోయినా మనం బతకొచ్చు, కానీ వాటి కోసం పెట్టే ఖర్చుని మనం డిస్క్రిషనరీ స్పెండింగ్ అని చెప్పేసి అంటాం. ద ఎక్స్పెన్సెస్ దట్ యూ స్పేర్ టువర్డ్స్, మనకి అవి బేసిక్ నీడ్స్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ కారు ఇది డిస్క్రిషనరీ స్పెండింగ్ ఐటమ్, బైక్ ఇలాంటివన్నీ అనమాట, సినిమాలు, షికార్లు ఇవన్నీ బేసిక్ నీడ్స్ కాదు. ఫుడ్ ఇవన్నీ ఎసెన్షియల్ నీడ్స్ అనమాట. ఎసెన్షియల్ నీడ్స్ కాకుండా వేరే వాటి కోసం పెట్టేది డిస్క్రిషనరీ స్పెండింగ్. డిస్క్రిషనరీ స్పెండింగ్ అనేది ఎప్పుడు కూడా ఎకానమీ బాగున్నప్పుడు, మనకి రేపు పొద్దున భవిష్యత్తు బాగుంటుందన్న హోప్ ఉన్నప్పుడు మనం చేస్తాం. అదర్వైజ్ వీ జనరలీ డోంట్ గెట్ ఇన్ టు డిస్క్రిషనరీ స్పెండింగ్. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, ది ప్రాస్పెక్ట్స్ ఆఫ్ ఫిక్స్డ్ ఇన్వెస్ట్మెంట్ రిమైన్ బ్రైట్ విత్ బిజినెస్ ఆప్టిమిజం, హెల్దీ కార్పొరేట్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్ షీట్స్ అండ్ రాబస్ట్ గవర్నమెంట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్, సైన్స్ ఆఫ్ అప్టర్నింగ్ ప్రైవేట్ క్యాపెక్స్ సైకిల్. ఫిక్స్డ్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి, మనకి బిజినెస్ కోసం పెట్టే ఇన్వెస్ట్మెంట్, కొత్త ఎక్విప్మెంట్ కొనడం, కొత్త మెషినరీ కొనడం, బిజినెస్ ఎక్స్పాన్షన్ ప్లాన్స్, ఇవన్నీ ఫిక్స్డ్ ఇన్వెస్ట్మెంట్. అవి కూడా బాగున్నాయి. గవర్నమెంట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉంది, కార్పొరేట్స్ కూడా ప్రాఫిటబుల్గా ఉన్నాయి, సో వాటి బ్యాలెన్స్ షీట్స్ అన్నీ సాలిడ్గా ఉన్నాయి అని చెప్పి అంటున్నారు. సో ఓవరాల్గా సిచ్యువేషన్స్ అనేవి బాగున్నాయి కదా, బట్ ఇంటర్నేషనల్ లెవెల్లో కొన్ని హెడ్విండ్స్ ఉన్నాయి, అంటే కొంచెం అడ్డంకులు ఉన్నాయి. ఈ రెడ్ సీలో డిస్రప్షన్స్ అనేవి పెరుగుతున్నాయి, ఫినాన్షియల్ మార్కెట్స్లో వాలటైలిటీ అంటే స్టెబిలిటీ లేదు, స్టాక్స్ పెరుగుతున్నాయి, పడిపోతున్నాయి, ఇవన్నీ జరుగుతున్నాయి. ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్స్ అనేది ఒక ప్రాబ్లం. జియో ఎకనామిక్ ఫ్రాగ్మెంటేషన్, గ్రూపులు ఫ్రాగ్మెంట్స్ అంటే ముక్కలు అయిపోతున్నాయి, గ్రూపులు అయిపోతున్నాయి ప్రపంచపు ఎకానమీ అంతా కూడా. ఇలాంటివన్నీ కొన్ని మైనస్లు. సో ఫైనల్గా వాళ్ళు ఏం చెప్తున్నారంటే 2024-25 ఆర్థిక సంవత్సరానికి 7% గ్రో అవుతుంది ఎకానమీ అని చెప్పి వాళ్ళు ఎస్టిమేట్ చేస్తున్నారు. 24 అంటే నెక్స్ట్ ఆర్థిక సంవత్సరానికి ఎకానమీ 7% గ్రో అవుతుంది అనేది ఎస్టిమేషన్ అనమాట. ఇన్ఫ్లేషన్ పరంగా కూడా చెప్పారు, మీకు ఇక్కడ చార్ట్ చూపిస్తాను, యూ కెన్ అండర్స్టాండ్. సో జీడిపి పరంగా తీసుకుంటే నెక్స్ట్ 4 క్వార్టర్స్కి కూడా ఎస్టిమేషన్ ఇక్కడ ఇచ్చారు చూడండి. ఇక్కడ మీరు గమనిస్తే ఇది మనకి 23-24, ఇది Q4. 23-24 ఆర్థిక సంవత్సరం అయిపోయింది, 24-25 ఆర్థిక సంవత్సరానికి వచ్చేసాం. సో లాస్ట్ ఆర్థిక సంవత్సరం యొక్క Q4 అక్కడ కనిపిస్తోంది, ఇది Q1, Q2, Q3, Q4 అవి అప్కమింగ్ ఫైనాన్షియల్ ఇయర్స్ అనమాట. వాటికి ఎంత ఉండొచ్చు జీడిపి గ్రోత్ అనేది మీరు గమనిస్తే ఒక మూడు కలర్స్ ఇచ్చారు చూసారా, లైట్ గ్రీన్,
దాని మీద లైట్గా డార్క్, దాని మీద ఇంకొంచెం డార్క్ గ్రీన్, 3 ఇచ్చారు. ఇక్కడ ఏం రాశారు? కాన్ఫిడెన్స్ ఇంటర్వెల్ అన్నారు. అంటే అర్థం ఏంటి మనకి? మనం నెక్స్ట్ 4 క్వార్టర్స్లో గ్రోత్ ఎంత ఉండొచ్చు అంటే 50% కాన్ఫిడెన్స్తో మనం ఏం చెప్పొచ్చు అంటే ఇట్ కుడ్ బి బిట్వీన్ ఇలా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు, అంటే 5.8% నుంచి 8.2% వరకు ఉండొచ్చు అని మనం 50% కాన్ఫిడెన్స్తో చెప్పొచ్చు. 90% కాన్ఫిడెన్స్ ఏం చెప్పొచ్చు? ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. అర్థమైందా? ఇది ఎంతది? 3.8 నుంచి 10.2 వరకు అది 90% కాన్ఫిడెన్స్తో చెప్పొచ్చు. మరి ఆబ్వియస్గా కదా, రేంజ్ పెరిగిపోతే కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. నీకు ఎన్ని మార్కులు వస్తాయరా అంటే, ఇప్పుడు ఒక ఎగ్జామ్ రాసావు, ఎన్ని మార్కులు వస్తాయని అడిగాను అనుకోండి, ఒక 60 నుంచి 90 వరకు రావచ్చు సార్ అన్నావు అనుకో, నువ్వు ఒక 30 మార్క్స్ రేంజ్ తీసుకున్నావు, సో ఎక్కువ కాన్ఫిడెంట్గా చెప్పగలవు. అలా కాదురా, ఇంకా చెప్పు, దగ్గరగా చెప్పు అన్నావు అనుకో, అప్పుడు 85 అలా రావచ్చు అన్నావు అనుకో, అంటే 85 మార్క్స్ రావాలంటే ఎంత కాన్ఫిడెంట్గా చెప్తావు? కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది. అంత పక్కాగా చెప్పలేను అంటాం. ఆ లాజిక్తో మీకు ఇక్కడ చూడాలి, ఇంకేం లేదు. అలాగే సిపిఐ ప్రొజెక్షన్ కూడా మీకు చూసుకుంటే 50% కాన్ఫిడెన్స్ లెవెల్తో చూసుకుంటే మనకి ఇట్ కుడ్ బి బిట్వీన్ 3.6 నుంచి 5.8 వరకు ఉండొచ్చు అనేది ఎక్స్పెక్టేషన్. 4 ± 2% అంటే మనకి చాలు. ఇది క్వార్టర్లీ సిపిఐ ప్రొజెక్షన్ అనమాట. ఇంకా ఏం చెప్తుంది ఎంపీసీ మానిటరీ పాలసీ కమిటీ? ఏం చెప్తుందంటే మనకి డొమెస్టిక్ ఎకనామిక్ యాక్టివిటీ రిమైన్స్ రెసిలియంట్ బ్యాక్డ్ బై స్ట్రాంగ్ ఇన్వెస్ట్మెంట్ డిమాండ్, అప్బీట్ బిజినెస్ అండ్ కన్స్యూమర్ సెంటిమెంట్. ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం, హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ కూడా ఇప్పుడు తగ్గింది. ఫుడ్ ప్రైసెస్ మాత్రం కొంచెం ఇబ్బంది పెడుతున్నాయి. డిస్ఇన్ఫ్లేషన్ ప్రాసెస్ అనేది అవుతుంది, దాన్ని ఫుడ్ ప్రైసెస్ కొంచెం ఇంటరప్ట్ చేస్తున్నాయి. డిస్ఇన్ఫ్లేషన్ అంటే అర్థం ఏంటి? ఇన్ఫ్లేషన్ ఎక్కువ ఉన్నప్పుడు దాన్ని తగ్గించే ప్రక్రియని డిస్ఇన్ఫ్లేషన్ అంటాం. సో ఇవి నడుస్తున్నాయమ్మా. ఇది స్టోరీ ఆఫ్ మానిటరీ పాలసీ కమిటీ రివ్యూ. ఓవరాల్గా మనకి ఇన్ఫ్లేషన్ కంట్రోల్లో ఉండబోతోంది. అలాగే మన ఎకానమీలో జీడిపి కూడా బాగుండబోతోందని ఆర్బీఐ ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఈసారి మాన్సూన్ బెటర్గా ఉంటుంది, పంటలు బాగా పండుతాయని కూడా అనుకుంటుంది, ఫుడ్ ఇన్ఫ్లేషన్ కూడా కంట్రోల్ అవుతాయి అనుకుంటుంది, ఇన్వెస్ట్మెంట్ యాక్టివిటీ బాగుంది, కన్జంప్షన్ యాక్టివిటీ బాగుంది, ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ గుడ్ యాజ్ పర్ ఆర్బీఐ రైట్ నౌ. సో ఇదమ్మా స్టోరీ, రైట్. నెక్స్ట్ ఆ మీటింగ్ అనేది మనకి జూన్లో జరుగుతుంది. ఇది ఏప్రిల్లో ఆల్రెడీ జరిగిపోయింది, మళ్ళీ 2 months తర్వాత జూన్లో నెక్స్ట్ మీటింగ్ జరుగుతుంది.